సినీ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కమెడియన్ గా ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య పలు సినిమాల్లో కీలక పాత్రలు నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న బ్రహ్మాజీ ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నాడు. మొన్న మధ్య పుష్ప 2 గురించి కూడా తన అభిప్రాయం వెల్లడించారు. తాజాగా మోహన్ బాబు గురించి ఒక నిజాన్ని ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఫన్నీ వీడియో టీం వదిలింది. బ్రహ్మాజీ ఈ వీడియోని తీస్తూ ఉండడం, అందులో మోహన్ బాబు 7,000 ఎకరాలు కొన్నట్టుగా చెప్పడం, బ్లాక్ మనీ గురించి మాట్లాడడం జరిగింది. దీంతో ఈ వీడియో ఒకసారిగా వైరల్ అవుతుంది. చూస్తుంటే అది అబద్దమని అర్థమవుతుంది. అయినా వీడియో మాత్రం ట్రెండ్ అవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. దీనిపై తాజాగా నటుడు బ్రహ్మాజీ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు. ఆయన మేం అంతా అలా ఏదో సరదాగా ముచ్చట్లు పెట్టుకుని జోకులేసుకున్నాం, కానీ ఇదంతా కూడా నిజమని కొంతమంది నమ్ముతున్నారు. అరే బై, న్యూజిలాండ్ లో 7,000 ఎకరాలు కొనడం అంత ఈజీ అనుకుంటున్నారా? అలా అయితే ప్రతి వీకెండ్ అక్కడికి వెళ్లి షూటింగ్ చేసి వచ్చేవాళ్లం. జోక్స్ ని జోక్స్ లా చూడండి, హెడ్లైన్స్ చేయకండి. అక్కడి సిటిజన్స్ కాకుండా వేరే వాళ్ళు అక్కడ ల్యాండ్స్ కొనడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం ఒప్పుకోదు. ఈ విషయం మీరు గుర్తించాలి అంటూ ఆ ట్వీట్ లో బ్రహ్మాజీ రాసుకొచ్చారు. ఇది వైరల్ అవ్వడంతో జనాలను బకరా చేశారు కదరా అంటూ ఆయన ట్వీట్ పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న కన్నప్ప మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయింది. జూన్ 27న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇదే క్రమంలో ట్రైలర్, టీజర్ లాంచ్ ఈవెంట్స్ నిర్వహించారు. పలు నగరాల్లో కన్నప్ప కోసం ఈవెంట్స్ చేశారు. చివరిగా హైదరాబాద్ లో కన్నప్ప ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇప్పుడు కన్నప్ప నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ మూవీకి మొదట్లో విపరీతమైన నెగటివిటీ ఉండేది, కానీ ఇప్పుడేమో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. మరి థియేటర్లో రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.